తప్పకుండా సార్, నాతో రండి అని మేనేజర్ ముందుకు నడుస్తాడు. అతను వెనకాల నడవడం మొదలు పెడతాడు పురుషోత్తం. అడుగు పడుతున్న కొద్దీ అతనిలో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే తపన పెరిగిపోసాగింది. అది తపన అనాలో, కోపం అనాలో అతనికే అర్థం కావడం లేదు. మేనేజర్ సెక్యూరిటీ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవుతాడు. అతని వెనకాలే పురుషోత్తం కూడా ముందుకు వెళ్తాడు. ఆ రూమ్ దాదాపు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ హాల్ అంతా ఉంది. అంత పెద్ద రూమ్లో చాలా రకాల గాజు వస్తువులు, 2 పెద్ద కంప్యూటర్లు, కూర్చోవడానికి 2 పెద్ద సోఫాలు ఉన్నాయి. ఆ 2 పెద్ద కంప్యూటర్స్ ముందు ఇద్దరు వ్యక్తులు చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని తమ పని చూసుకుంటున్నారు. వాళ్ళకు కొంచెం దూరాన ఉన్న ఒక డిజిటల్ స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుంది. ఆ స్క్రీన్ పైన కొన్ని చోట్ల మాత్రం ఏమీ కనిపించకుండా నల్లగా బ్లాంక్గా ఉంది. పురుషోత్తంని అక్కడే ఉన్న ఒక సోఫాలో కూర్చోమని చెప్పి మేనేజర్ సరాసరి ఒకరి దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడతాడు. అతను జవాబిస్తాడు. వెంటనే మేనేజర్ పురుషోత్తం వైపు చూస్తూ, ఇలా రండి సార్ అని పురుషోత్తంతో చెప్పి ఆ పెద్ద స్క్రీన్ వైపు నడుస్తాడు మేనేజర్. పురుషోత్తం కూడా లేచి అక్కడికి చేరుకుంటాడు. ఊపిరి బిగబట్టి ఆ స్క్రీన్ వైపు చూస్తున్నారు. అతని ముఖంలో కోపం కనిపించడం లేదు, కానీ లోపల ఎంత ఆక్రోశం ఉందో అతనికి మాత్రమే తెలుసు. మేనేజర్ ఏదో సైగ చేయగానే ఆ పెద్ద స్క్రీన్ పైన కనిపిస్తున్న దృశ్యాలు మారిపోతూ ఉంటాయి. కొన్ని క్షణాల్లోనే పురుషోత్తం కన్నుల ముందు ఆ రోజు ఫుటేజ్ కనిపించడం మొదలవుతుంది. ఈ రోజు గురించే కదా మీరు అడిగింది అని పురుషోత్తం వైపు చూస్తూ ప్రశ్నించాడు మేనేజర్. పురుషోత్తం మామూలవుతూ, హాహా, ఈ రోజు గురించే అని బదిలిస్తాడు కొద్దిగా నవ్వుతూ. స్క్రీన్ పైన ఆ రోజు దృశ్యాలు ఒక్కొక్కటిగా ముందుకు పోతున్నాయి. అవి పోతున్నా కొద్దీ అతనిలో ఆతృత పెరిగిపోసాగింది. స్క్రీన్ మీద సమయం మధ్యాహ్నం 1 గంట దాటిందని చూపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు పురుషోత్తం కారుని తాకినట్టుగా కనిపించలేదు. అలానే ఇంకొక గంట గడిచిపోయింది. అయినప్పటికీ కార్ పార్కింగ్ ఏరియాలో అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పుడు పురుషోత్తం గారి స్వయంగా వచ్చి కార్ నుండి ఏదో తీసుకెళ్లారు. అప్పుడు గుర్తుకొస్తుంది పురుషోత్తంకి, మీటింగ్ హడావిడిలో కారు డోర్ సరిగ్గా లాక్ చేయడం మర్చిపోయానని. అది అర్థమవగానే, షట్, దట్స్ మై మిస్టేక్, అంతా నా వల్లే జరిగింది అని మనసులో తనని తానే తిట్టుకుంటూ ఉంటాడు. అలా కొన్ని సెకండ్లు తన చూపులని స్క్రీన్ వైపు నుండి పక్కకి తిప్పుతాడు. ఒకవేళ వాళ్ళు లోపలికి వెళ్ళినా కానీ కీస్ లేకుండా కారు కదలదు కదా, మారాలంటప్పుడు అని ఆలోచిస్తూ ఉండగానే, సార్ ఒకసారి ఇటు చూడండి అని మేనేజర్ పిలుపు వినిపించడంతో టక్కున అటువైపు చూపు మళ్ళిస్తాడు పురుషోత్తం. అతను చూస్తుండగానే, సార్ ఇతను ఎవరో మీకు తెలుసా, అతనే మీ కార్ని తీసుకెళ్ళాడు అని అంటాడు వేలితో ఆ వ్యక్తి వైపు చూపిస్తూ. పురుషోత్తం కన్నులు చిన్నవి చేసుకొని చాలా తీక్షణంగా చూస్తూ, కొద్దిగా జూమ్ చేయండి అని అనగానే ఆపరేటర్ జూమ్ చేస్తాడు. చాలాసేపు చూశాక కూడా అతనెవరో పురుషోత్తంకి అర్థం కాదు. కొంచెం చిరాకుగా, ఇలా కాదు అని ఆ వ్యక్తి ఫోటో తీసుకొని దగ్గర పెట్టుకుంటూ, నువ్వు నా చేతికి దొరకాలి నా కొడక అని ఆక్రోషంగా అంటూ మేనేజర్ వైపు చూస్తాడు. అప్పుడే స్క్రీన్ వైపు నుండి పురుషోత్తం వైపు చూస్తూ, ఆ రోజు మీరు కాకుండా ఆ కార్ను వాడింది అతనొక్కడే. ఏదైనా తేడా జరిగితే వాడిని పట్టుకుని 4 తగిలించండి, మొత్తం బయటకు వస్తాయి అని అంటాడు. థ్యాంక్స్ సార్ అని మేనేజర్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయటకు వస్తాడు పురుషోత్తం. బయటకు వచ్చిన అతని మనసుని 2 ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఒకటి, తన దగ్గరున్న కార్ కీస్ ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళాయి? 2, అసలు ఆ వ్యక్తి ఎవరు? వీటి గురించి ఆలోచిస్తూ రిసెప్షన్ దగ్గరికి వస్తాడు అతను. మాలిక ఎప్పుడైతే తన వైపు చూసిందో ఆ క్షణమే ఆమె చేయిని వదిలేశాడు హేమంత్. ఆమెకు ముందు కొంచెం కోపంగా అనిపించింది, కానీ ఎందుకో అది ఎక్కువ సమయం ఉండలేదు. హేమంత్ చుట్టుపక్కలకు చూస్తూ, ఐఎమ్ సారీ అంటుంటాడు. మాలిక 2 అడుగులు అతని వైపు నడుస్తూ, ఇట్స్ ఓకే సార్ అని అతని వైపే చూస్తూ ఉంటుంది. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, సార్, ఈజ్ ఎనీథింగ్ ఎల్స్, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఆ ప్రశ్నతో వెనక్కి తిరిగి కొంచెం తటపటాయిస్తూ అతి కష్టం మీద మాట్లాడుతూ, ఉండిపోవచ్చు కదా అని చాలా ప్రేమగా అంటాడు.
అది మాత్రమే కాదు, ఒక నిస్సహాయత, మొహమాటం అతని మాటల్లో బాగా తోస్తున్నాయి. అప్పుడే అస్తమిస్తున్న సూర్యకిరణాల కాంతిలో అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లీలగా కనిపిస్తున్నాయి. ఇంతసేపు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు అతని మనసు బాధపడుతుందని అతని హావభావాలు సాక్ష్యం చెప్తున్నాయి. అవన్నీ మాలికకు అర్థమయ్యాయి, కానీ అతను ఎందుకలా చేస్తున్నాడో మాత్రం ఆమెకు తెలియడం లేదు. అందుకే ఆమె ఏ జవాబు చెప్పలేక, బై సార్, గుడ్ నైట్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కారులో కూర్చొని డోర్ గ్లాస్ నుండి లోపలికి వెళ్తున్న మాలిక వైపే చూస్తున్నాడు హేమంత్. ఇంతలో మళ్ళీ ఏమనిపిస్తుందో ఏమో, రే నువ్వేంట్రా ఇలా తయారయ్యావు, అయినా ఆమె స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి అని ఆగిపోయి తన కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే, జరిగింది ఒకసారి గుర్తు చేసుకోండి అని హెచ్చరిస్తుంది అతని మనసు. అది అన్నదే తడవు కొన్ని సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతాయి హేమంత్కి. సార్, ఆ కారు లాస్ట్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది అని శరత్తో అన్నాడు ఒక కానిస్టేబుల్. ఇప్పుడు శరత్ తనతో పాటు 2 కానిస్టేబుల్స్ తీసుకొని ఒక చోటకు చేరుకున్నాడు. అదొక నిర్మానుషమైన ఏరియా. అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. సూర్యుడు అస్తమించడం వల్ల కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది. చూస్తుంటే అది సిటీకి అవుట్కట్స్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి స్ట్రేంజ్ ప్లేస్ కనిపించడం లేదు. మరి ఆ కారు ఇక్కడ నుండి ఎటు వెళ్ళినట్టు అని చుట్టూ చూస్తూ అంటాడు శరత్. ఆ ఇద్దరు కూడా అతని దగ్గరికి వస్తారు. అందులోని ఒక కానిస్టేబుల్ మాట్లాడుతూ, సార్, నాకెందుకు మనం రాంగ్ వేలో వచ్చామనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించారా, మొదటిసారి మనం ఆ బస్ స్టాండ్ దగ్గర సీసీటీవీ వీడియోలో చూసినప్పుడు అందులో దాదాపు 4 తలలు ఉన్నట్టుగా కనిపించాయి. మరి ఇంతకుముందు ఆ ట్రాఫిక్ దగ్గర చూసిన వీడియోలో జస్ట్ 2 ఉన్నట్టుగా మాత్రమే కనిపించింది అని అంటాడు. అతని మాటలతో శరత్ కూడా 2 సీసీటీవీల ఫుటేజ్లను గుర్తు చేసుకుంటాడు. శరత్ కూడా అతని మాటలు నిజమే అనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయి సిటీలోనే ఉంది అని అంటాడు శరత్.